అపోస్తల కార్యము 2వ అధ్యాయము మొదటి 2 వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజింపబడి ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక్క చోట అందరూ కూడా కూర్చొని ఉన్నారంట. 120 మంది ఒక చోట కూడి ప్రార్థన చేయడానికి కూర్చోంటుండగా అక్కడ ఇల్లంతయు కూడా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి ఇల్లంతా కూడా నిండిపోయింది. హల్లెలూయా. ఆ యొక్క పెంతెకోస్తు అంటే 50వ దినాన్ని పెంతెకోస్తు అని చెప్పి అంటారు. గ్రీక్ లో పెంతెకోస్తు అని చెప్పి అంటారు. హిబ్రూలో మనం చూస్తే షవాత్ అని చెప్పి అంటారు, షవోత్ అని చెప్పి అంటారు. షవాత్ అన్నా లేకపోతే షవోత్ అని చెప్పి కూడా అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే వారముల పండుగ. ఏం పండుగ అంటే వారముల పండుగ. మరి అదే విధంగా ఇంకొక పేరు కూడా ఏంటి అంటే కోత పండుగ అని చెప్పి కూడా అంటారు. ఎందుకంటే అప్పుడు కోతకాలం కాబట్టి ఆ కోతకాలం పక్కనే వస్తుంది కాబట్టి ఆ వారంలోనే, కనుక దీన్ని షవాత్ అంటే కోతకాలపు పండుగని, ఆ తర్వాత వారముల పండుగని, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగని, ఇలా పేర్లు దానికి ఇవ్వబడ్డాయి. నా ప్రియమైన వాళ్ళారా, అదేలాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ప్రార్థనా గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటున్న సమయంలో, ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు ప్రార్థన చేస్తుంటున్న సమయంలో ఏం జరిగింది? పెంతెకోస్తు దినం అనే ఒక దినం వచ్చింది. ఆ దినము వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఇల్లంతా కూడా ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఇల్లంతా కూడా నిండిపోయింది. హల్లెలూయా. నిండిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక్కరిని కూడా విడిచిపెట్టలే. ఆ పెంతెకోస్తు దినమందు ఆత్మదేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. కానీ ఎంతమంది అయితే ఆ మేడగదిలో కూర్చో ఉన్నారో, ఎంతమంది అయితే ఆ మేడగదిలో ప్రార్థన చేస్తా ఉన్నారో, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడతా ఉన్నారో వారందరి మీద కూడా ఆయన ఏం చేశాడంటే అలా దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం దేవుణ్ణి వెతుకుతా ఉన్నాం. కానీ ఈ శిష్యులు వెతికినట్లుగా వెతుకుతా ఉన్నామా? శిష్యులు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేస్తా ఉన్నామా? శిష్యులు కనిపెట్టినట్టుగా కనిపెడతా ఉన్నామా అన్నది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పెంతెకోస్తు అంటే ఆ షవోత్ దినమున ఏం జరిగింది? 50వ దినమున ఏం జరిగిందని అంటే పాత నిబంధనలో మనం చూస్తే ఏం జరిగిందో తెలుసా? ఆ దినమే తోరాని దేవుడు మోషేకి అనుగ్రహించినాడంట. ఏమి ఇచ్చినాడంట? ధర్మశాస్త్రం. తోరా అంటే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినాడంట మోషేకి. కానీ ఈ పెంతెకోస్తు దినమందు ఏం అనుగ్రహించినాడు ప్రజలకి దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడంట. హల్లెలూయా. అక్కడేమో అక్షరాన్ని అనుగ్రహించినాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఏం అనుగ్రహించినాడు అంటే తన ఆత్మనే అనుగ్రహించినాడు. ఏం అనుగ్రహించినాడంట? తన ఆత్మనే అనుగ్రహించినాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తాడు. 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచయ మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకింటి నమ్మకము కలుగుతూ మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది.
ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు ఉన్నట్లుగా మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. ఏమనుగ్రహించినాడంటే ఆత్మను అనుగ్రహించినాడు. కనుక మన జీవితాల్లో మనం ఎంత దేవుడు మనల్ని ప్రేమించినాడంటే అక్కడేమో అక్షరాన్ని అనుగ్రహించినాడు, కానీ ఇక్కడ ఏమి చేశాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మారడానికి ఆయనే మారుస్తాడు. కనుక వారి హృదయాల్ని, వారి తలంపుల్ని, వారి చూపుల్ని, వారి ఆలోచనలు అంతటిని కూడా మార్చగలిగిన శక్తిమంతుడు. కనుక ఇక్కడ ఎవరిని అనుగ్రహించారు? కొత్త నిబంధన అంటే ఆత్మదేవుని అనుగ్రహించారు. అందుకే ఎందుకు ఆత్మదేవుని అనుగ్రహించినారు ఆ దినమున అని చెప్పి మనం చూస్తే నెంబర్ 1 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనాడు పెంతెకోస్తు దినమందు ఆయన అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి ఎవరు ఒప్పుకుంటారంటే ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తాడో వారు మాత్రమే యేసుని ఎలా గుర్తిస్తారంటే యేసు సాధారణమైన వ్యక్తి కాదు, యేసు సాధారణమైన వాడు కాదు. యేసు ఎవరు అంటే నిజముగా దేవుని యొక్క కుమారుడు. యేసు రాజులకు రాజు. యేసు నజరేయుడైన యేసు సాధారణమైన వాడు కదా. ఆయన ఎవరు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అని చెప్పి గుర్తించగలుగుతాం. రెండవదిగా ఎందుకు ఈ పరిశుద్ధాత్మ మనకు వచ్చింది, మనకి అనుగ్రహింపబడిందంటే చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు పెంతెకోస్తు దినమందు ఆయన అనుగ్రహించాడనంటే దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలని, దేవుని ప్రేమను నువ్వు రుచి చూడాలని, దేవుని ప్రేమలో ఉంటున్న వాటంతటిని కూడా గమనించి నువ్వు ఆయన దగ్గరకు రావాలని, నువ్వు రక్షణ పొందుకోవాలని, నీ పాపాలను విడిచిపెట్టాలని, ఆయన వైపు తిరగాలని, ఆ రాజ్యంలో నీవు కూడా చేర్చబడాలని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెంతెకోస్తు దినమందు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అక్కడ ఇంకొక మాట కూడా మార్చుతారు. రెండవ దాంట్లో ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చూడండి. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు మన హృదయములోనికి పంపెను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడికి పంపాడంట? హృదయములోనికి పంపినాడంట. ఎందుకు పంపినాడనంటే మొర్ర పెట్టడానికి, నాయనా తండ్రి అని చెప్పి మొర్ర పెట్టడానికి. పెంతెకోస్తు దినమందు ఎవరిని పంపాడనంటే ఒక అధికారం మనకి ఇవ్వడానికి ఎవరిని పంపాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు ఆ పెంతెకోస్తు దినమందు మనకి అనుగ్రహించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజు మనము తండ్రి అని చెప్పి పిలుస్తా ఉన్నాం, యేసయ్యా అని చెప్పి పిలుస్తా ఉన్నాం. కనుక పిలవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. కనుక మూడవదిగా ఇంకా ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డారు? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని నూతన స్వభావం కలుగ చేయడం ద్వారాను మనను రక్షించను. కనుక మూడోది ఎందుకంటే నూతన స్వభావాన్ని తీసుకొని రావడానికంట.
శిష్యులకు అంతకు ముందుంటున్న స్వభావం ఎలాంటిదంటే పిరికి స్వభావం. అంతకు ముందుంటున్న స్వభావం ఎలాంటిదంటే తిండిపోతు స్వభావం. అంతకు ముందుంటున్న స్వభావం ఎలాంటిదంటే భయపడే స్వభావం. అంతకు ముందుంటున్న స్వభావం ఎలాంటిది అంటే అన్ని విధాలుగా ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులు ఏ రకంగా అయితే ఉంటారో అలాంటి స్వభావాలు, నమ్మకుండా పోయే స్వభావాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోనికి వచ్చాడో, వాళ్ళ హృదయంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే వాడిని దర్శించాడో శిష్యుల యొక్క స్వభావాలు మారిపోయినాయి. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎప్పుడైతే పేతురుని దర్శించాడో, పేతురు ఇంత ముందు పిరికి వాడి మీద భయపడి పారిపోలేదు, కానీ వచ్చిన వారి ఎదుట అలాగనే నిలబడి యేసుని గురించిన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరో వాటంతటి కూడా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లేఖనాల్లో నుండి తీసుకొని యేసుక్రీస్తు యొక్క యేసుని గురించిన సువార్తని ఇతరులకు ప్రకటన చేస్తా ఉన్నాడు. రాజుల ఎదుట నిలబెడతా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుని యొక్క సువార్తని ఆయన భయపడకుండా ప్రసంగిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? పేతురులో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావాలు మార్చబడాలన్నా, ఆ స్వభావాలు మనలోని తొలగిపోవాలన్నా, ఆ స్వభావాలు మనలో పని చేయకుండా ఉండాలన్నా మనలో ఎవరు ఉండాలని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండాలి. ఆయన ఉన్నప్పుడు చెప్తాడు, అయ్యా ఇది ప్రభువుకి వ్యతిరేకమైనది, ఇది ప్రభువుకి నచ్చదు, కనుక ప్రతిసారి నువ్వు దీన్ని చేయకూడదని చెప్పి మన స్వభావం అటువైపుకి ఈడ్చుకుని వెళ్ళినప్పటికీ కూడా ఈయన ఏం చేస్తాడనంటే ఆ స్వభావం రానియకుండా మనల్ని అడ్డగించి మనల్ని నడిపించే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ఆ పెంతెకొస్తు దినమందు దేవుడు మనకిచ్చిన వరం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ స్వభావం మార్చుకోలేకుండా పోతా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి. కొంతమందికి ఎప్పుడు భయమే, కొంతమందికి ఎప్పుడు అపనమ్మకమే, కొంతమందికి ఎప్పుడు చూసినా దిగులే, కొంతమందికి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వారి కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమె ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అని చెప్పి మనం చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూడండి ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అద్భుతమైన మాట ఒకటి రాయబడింది. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చలింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుడి చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే బలహీనతను చూచి మనకి ఏం చేసేవాడు అంటే సహాయము చేసేవాడు. కొన్నిసార్లు నా ప్రియమైన వాళ్ళారా, మనం ప్రార్థన చేయలేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేయాలని చెప్పి అనిపిస్తుంది, కానీ చేయలేని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. అలాంటి సమయంలో నీ పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడు ఎవరునంటే పరిశుద్ధాత్మ దేవుడు. కళ్ళ నుండి ఆ నీళ్లను కూడా ప్రార్థనగా మార్చి, విజ్ఞాపనగా మార్చి ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి నీకు ఒక జవాబుని తీసుకొచ్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ఆత్మ లేనివాడు చెప్పండి నా వాడు కాడు అని చెప్పన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ఆత్మదేవుడు ఉంటేనే ఆ ప్రార్థనలో అంగీకరించబడి ఆ ప్రార్థనలకు ఒక జవాబు పొందుకొని వారి జీవితాల్లో ప్రభు పోలికలోనికి మార్చగలిగిన కృప దొరుకుతుంది. కనుకనే ఇక్కడ రాయబడింది ఒక మాట. ఏమని చెప్పానంటే ఆత్మదేవుడు అంటే మన బలహీనతలు చూస్తాడు. కొన్నిసార్లు మన బలహీనులం. ఏదైతే చేయకూడదు అనుకుంటామో దాన్నే చేస్తాం, ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటామో దాన్నే మాట్లాడతాం, ఏదైతే వద్దనుకుంటున్నామో దాన్నే కోరుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి సమయాల్లో పొరపాటున మనం పడిపోయినప్పుడు, పొరపాటున మనము ప్రభుకు వ్యతిరేకంగా చేసినప్పుడు తిరిగి పశ్చాత్తాపాన్ని మన హృదయాల్లో పుట్టించి తిరిగి ఆ ప్రభు దగ్గర ఉంటున్న ప్రభుకి మనకి దూరం అయిపోయింటున్న ఎడబాటును మళ్ళీ తిరిగి దగ్గరికి తీసుకొని రావడానికి మనల్ని మోకరింప చేసేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీకు తెలియదు కొన్నిసార్లు నువ్వు ఏ పాపంలో పడతావో, నీకు తెలియదు కొన్నిసార్లు ఏ బలహీనతను నిన్ను వెంబడిస్తా ఉందో, నీకు తెలియదు కొన్నిసార్లు ఏ రకంగా నిన్ను సాతాను మోసగిస్తా ఉన్నాడు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రతి నిమిషం నేను కాచి కాపాడుతూ, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో అక్కడ అంతా కూడా లేచి నిలబెట్టడానికి ప్రతి క్షణము ఆయన నీ కోసం నా కోసము ప్రార్థనలో పోరాడుతూ ఉండే దేవుడు. ఆయన మూలుగుతా ఉన్న దేవుడు అంట. కొన్నిసార్లు కొంతమందికి ప్రార్థనలు రావు. ఏమొస్తాయితే కన్నీళ్ళు వస్తాయి, లేకపోతే అలాగనే మూలుగుతా ఉంటారు. ఏమమ్మా చెప్పండి అమ్మా అంటే సమస్యలు చెప్పలేరు. ఏం చెప్తాంటే వాళ్ళ బాధ అలా ఉంటుంది. నోరు తెరిచి కొన్నిసార్లు ప్రార్థన చేయలేరు, నోరు తెరిచి కొన్నిసార్లు విజ్ఞాపన చేయలేరు. కానీ ఏం చేస్తారంటే కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతారు. ఆమేన్. ఈ ప్రార్థన నోరు తెరిచి ప్రార్థన చేసే దానికన్నా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ. ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ, ఇంకను జవాబు కూడా త్వరగా వస్తుంది. హన్నా చూడండి, అక్కడ దేవాలయంలోకి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించిందంట, కన్నీళ్లు కాస్త కుమ్మరించిందంట. ఆమె నోరు మెదుపుతా ఉంటే ఈ ఏలి అనే దైవజనుడు నోటిని గమనిస్తా ఉన్నాడు. కానీ ఏం మాట్లాడుతూ ఉందో గమనించిన, ఏం ప్రార్థన చేస్తా ఉందో గమనించిన. కానీ గమనించినంత ఏంటంటే మధురాలుగా ఉంది అని చెప్పి అనుకున్నాడు అంతే. ఈరోజు కొన్నిసార్లు దైవజనులు నిన్ను గుర్తించకపోవచ్చు. దైవజనులు నీ ప్రార్థన ఏదో, ఆ సమస్య ఏదో, ఎందుకు బాధపడతా ఉన్నావో, అసలు ఎందుకు కన్నీళ్లు కారుస్తా ఉన్నావో, నీ కుటుంబంలో ఏ వేదన ఉందో వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు కాచే ఆ కన్నీరుని గమనించి నీకు విడుదల కలగజేయడానికి, నీ హృదయంలో ఉంటున్న ఆ బాధను తొలగించి నీకు సమాధానం కలగజేయడానికి ఖచ్చితంగా ఒక ఆయన ఉన్నారు. నీ పక్షాన ప్రార్థన చేయడానికి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరునంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు అడగాలి. ఒంటరిగా నేనే ప్రార్థన చేస్తాను, నేనే పెద్దది అని చెప్పి అనుకుని కూర్చోబాకండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు అడగాలి, ప్రభువా నేను ప్రార్థన చేస్తా ఉన్నా, పరిశుద్ధాత్ముడా నీవు నాకు సహాయం చేయి. ఈ దేని కొరకు ప్రార్థన చేయాలో, వేటి కొరకు ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయాలో వీటంతటినీ నీవు నాకు నేర్పించు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ సహాయాన్ని అడుగుతామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకి మెండుగా దొరుకుతుంది. మన ప్రార్థన గంటల తరబడి వెళ్ళేటట్లుగా ఆయనే మన ప్రార్థనలో నడిపిస్తాడు. ఈరోజు మనం చేస్తుంటున్న పొరపాటు ఏంటంటే మన శరీరంకి ఎంత అనుకూలమో అంత మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతామో అంతసేపు మనం ప్రార్థన చేస్తాం అంతే. కానీ మనం ప్రార్థనతో పాటు ఎవరిని మనం కలుపుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలుపుకోవాలి. ఆయన సహాయాన్ని బ్రతిమలాడుకోవాలి. ఆయన సహాయంతో నీవు నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థనలు అడగాలి. ఒకసారంట ఒక ఇంటికి వెళ్ళారంట సువార్తకని, ఒక గ్రామానికి వెళ్తే మరుసటి రోజు సువార్త కూటం. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఉండాలి. సాధు సుందర్ సింగ్ అని చెప్పి ఒక గొప్ప భక్తుడు, తనతో పాటు ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇంటి వాడు అన్నాడంట, అయ్యా సువార్త కూటమేమో రేపు, కానీ మీరు ఈ రోజే వచ్చారు, ఏం పర్వాలేదు, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు. కాకపోతే ఒకే ఒక సమస్య, ఎప్పుడు పాము వస్తుందో తెలియదు. ఆమె ఎప్పుడు పాములు వస్తాయో తెలియదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అంటే సరే అని చెప్పి వీళ్ళకి ఆ యొక్క ఇల్లు ఇవ్వడం జరిగింది. లోపల రూమ్ లో ఏమో సాధు సుందర్ సింగ్, బయట ఉంటున్న గదిలో ఏమో ఈ యొక్క వచ్చిన ఆ యొక్క మిత్రుడు పడుకున్న తర్వాత ఈ వచ్చిన వ్యక్తికి ఏమనిపించిందంటే, అతను చెప్పాడు కదా ఇక్కడ ఎప్పుడైనా పాములు రావచ్చు అని చెప్పి అన్నాడు కదా, ఆ మాటే గిర్రం తిరుగుతా ఉందంట. ఆ మాటే వీడికి ఏమవుతుందంటే ఎక్కువగా వినపడతా ఉందంట చెవులు. అలా పడుకొని నిద్రపోతా ఉంటే అయ్యో పాము వచ్చిందేమో అని చెప్పి మళ్ళీ లేచి చూస్తున్నాడు. కాస్త పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు. సరే నా పరిస్థితి ఇలా ఉంది, ఈ లోపల అయ్యగారు ఉంటున్న గది ఇంకా ఇదిగా ఉంది, నా గది నాకు కొద్దిగా పర్వాలేదు, ఆయన గది ఇంకా చాలా ఇదిగా ఉంది, ఆయన ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి ఆ కిటికీ తెరిచి చూస్తే ఈ సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఎలా ఉన్నాడంటే అలాగనే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సరేనే ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళా కాస్త కునుకుబాటు వచ్చింది, మళ్ళా పాము గుర్తుకొచ్చింది. మళ్ళా ఏం చేశాడంటే ఈయనేం చేస్తున్నాడు చూద్దామని చెప్పి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలోనే ఉన్నాడు. హల్లెలూయా. అలా ఆ రోజు రాత్రంతా కూడా ఈయనకి చాలా సార్లు పడుకోవాలనిపించింది. పాము గుర్తుకొచ్చింది, అప్పుడప్పుడు
ఇంటికి వచ్చినప్పుడు అంతా ఆ గది తీసి ఆ గదిలో ఉంటున్న కిటికీని ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ అనే గొప్ప భక్తుడు ప్రార్థనలోనే కనిపిస్తా ఉన్నాడు. ఉదయం అయింది. ఉదయం అయిన తర్వాత స్నానానికి ఇద్దరు వెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అడిగాడంట, అయ్యా మీరు రాత్రంతా నిద్రపోలేదు, అంతసేపు ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేసినారు, ఏమని ప్రార్థన చేశారు, అసలు అన్ని విజ్ఞాపనలు ఉన్నాయా, అంతసేపు ప్రార్థన చేయడానికి అన్ని అంశాలు ఉన్నాయా, అసలు నిద్ర రాకుండా ఏమాత్రం కూడా మోకాళ్ళ మీద నుండి లేవకుండా ఏమాత్రం కూడా నువ్వు రాత్రంతా ప్రార్థన చేసావు, కానీ నాకు రాత్రి నిద్ర లేకపోయేసరికి నా కళ్ళన్నీ కూడా గుంతలు పడిపోయి ఉన్నాయి, కానీ నీవైతే మాత్రం అలాగనే యాక్టివ్గా ఉన్నావు, ఏంటి సీక్రెట్ అని చెప్పి ఆ సాధు సుందర్ సింగ్తో అడిగినప్పుడు ఆ సాధు సుందర్ సింగ్ గారు ఒక సీక్రెట్ని చెప్పాడు, ఒక మర్మాన్ని చెప్పారు. ఏంటినంటే ఆ దాసులతో అన్నారంటే, అవును కరెక్టే, మొదట్లో కూర్చున్నప్పుడు నాకు కూడా ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది, మొదట్లో మోకరించినప్పుడు నాకు కూడా కాస్త శరీరం అంతా కూడా కాస్త అనీజీగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆత్మదేవుడు నాలోనికి వచ్చేస్తాడు, ఆత్మదేవుడు నన్ను ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో, ఆత్మదేవుడు ఎప్పుడైతే ఆ స్వరం నాకు వినబడుతుందో వెంటనే ప్రార్థన చేసేవాడు నేను కాదు, నాలో ఉంటున్న ఆత్మదేవుడే నా చేత ఏం చేస్తాడంటే ప్రార్థన చేయిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన కొంటున్న శక్తి మీకు తెలియట్లే. ఈరోజు ప్రార్థన కొంటున్న ఆ యొక్క శక్తి ద్వారా ఏ కార్యాలు జరుగుతాయో మీకు తెలియట్లే. అలా తెలిస్తే ప్రార్థన మీరు మానరు. ఆమేన్, ఆమేన్. కనుక ఈ ఆత్మదేవుడు ప్రార్థనలో మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటి కొరకు ప్రార్థించిన వాటి అంతటిని మనకి నేర్పుతాడు, అనేక దర్శనాన్ని తీసుకుని వస్తాడు, అనేక సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఆమేన్. ఇంకా ఏం చేస్తాడు ఈ ఆత్మదేవుడు మనల్ని చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. మనమందరమును ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? ప్రభు పోలిక. హల్లెలూయా. ఆ పోలికలోనే చాలా మంది చెప్తూ ఉంటారు, అబ్బా ఈ అబ్బాయి చూస్తూ ఉంటే అచ్చు వాళ్ళ నాన్నగారు లాగానే ఉన్నారు, ఆ ముక్కు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు కదా. అదేలాగానే ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడనంటే మనల్ని అట్లాగానే ఎవరి పోలికతో మారుస్తాడంటే యేసయ్య పోలికతో మనల్ని మారుస్తాడంట. యేసయ్య పోలిక ఏమో తెలుసా? ఆయన పోలిక అంటే నూతనమైన హృదయం, క్షమించే మనస్సు, హల్లెలూయా, జాలి కలిగిన మనస్సు, భారాన్ని ఓర్చుకునే మనస్సు, అన్ని విధాలుగా ఇతరులకి సహాయం చేసే మనస్సు. ఇలాంటి మనస్సును అనుగ్రహించేది ఎవరంటే ఆత్మదేవుడు. కనుకనే ఆ పోలికతో మారుస్తాడంట. ఏ పోలికతో మారుస్తాడంటే ప్రభు ఏ పోలికతో అయితే ఉన్నాడో, ప్రభు ఏ రకంగా అయితే ఎలాంటి స్వభావాలతో అయితే ఉన్నాడో, ఏ గుణాతిశయాలతో అయితే ఉన్నాడో అలాంటి గుణాలు, అలాంటి స్వభావాలు, అలాంటి రూపము కూడా ఎవరు తీసుకుని వస్తారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు తీసుకొని వస్తాడు. నేను దీనికి కూడా ఎగ్జాంపుల్ ఎవరు చెప్పాలనుకుంటే సాధు సుందర్ సింగే చెప్పాలి. ఆమె ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో వాళ్ళు రమ్మంటే సరే, ఆ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడంట. ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఆ ఇంట్లో ఉంటున్న పని మనిషి నేరుగా వచ్చి అలాగనే ఎవరో వచ్చారని చెప్పి తలుపు తీసింది. తలుపు తీసి చూడంగానే సాధు సుందర్ సింగ్ చూడంగానే అలాగనే కింద పడిపోయి, అలాగనే కింద పడే ముందు మళ్ళీ చేసి తలుపు మూసేసి కింద పడిపోయి. ఆ తర్వాత ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు కింద పడిపోయావు, ఏం జరిగింది, లే అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు మన బయట ఉన్నాడు, మన వాకిటి బయట ఎవరున్నా తెలుసా, యేసయ్య ఉన్నారు అని చెప్పి గట్టిగా అరవడం ప్రారంభించిందంట. ఆ తర్వాత మళ్ళీ ఆమె తలుపు తెరిచి చూస్తే అప్పుడు ఆ బయట నిలబడి ఉన్నది ఎవరు? సాధు సుందర్ సింగ్. నా ప్రియమైన వాళ్ళారా, నీలో ఎవరు కనపడాలి తెలుసా? చెప్పండి ఒకసారి. ప్రభు కనపడాలి. నీ మాటల్లో ఎవరు కనపడాలా? ప్రభు కనపడాలి. నీ క్రియల్లో ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. కనపడేది మనమే, కానీ మనలో నుండి మనం చేసే క్రియలు, మనలో వచ్చే మాటలు
ఇవన్నీ కూడా ఏ రకంగా మారిపోతాయంటే ప్రభుని మహిమపరిచేటట్లుగా మారిపోవడానికి ఎవరు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి సహాయం చేస్తాడు. కనుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోండి అని చెప్పి కరాఖండిగా శిష్యులతో ఆయన మాట్లాడడం జరిగింది. అపోస్తల కార్యము చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోని యూదియా సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేసి నిలబెట్టాడంటే సాక్షులుగా నిలబెడతాడు. కనుకనే అక్కడ అన్నాడు ఆయన, మీరు శక్తి పొందుతారు. మీరు మామూలు వారుగా ఉండరు, మీ స్వభావాలుగా మాత్రమే కాదు మారేది. మీరు శక్తి పొందుకుంటారు. అది సాధారణమైన శక్తి కాదు, ప్రార్థన శక్తి పొందుకుంటారు, అద్భుతాలు చేసే శక్తిని పొందుకుంటారు, దేవుని శక్తిని పొందుకుంటారు. అంత మాత్రం కాదు, ప్రతి చోట మీరు ఎలా ఉంటారంటే నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి ఆయన అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం జరిగింది? ఇంకా ఆ 22వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఒక వరం అంట. అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమేన్. పరిశుద్ధ ఆత్మ అనే వరం పొందుతారు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళకి మళ్ళీ దేవుడు మాట్లాడుతాడు. మారు మనసు కలిగి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఒక వరం అనుగ్రహించబడుతుంది. అదేంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరము మనకు వస్తుంది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, అందుకే పెంతుకొస్తు దినమందు ఎవరిని మనకు అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించారంటే యేసే ప్రభు అని చెప్పి నువ్వు ఒప్పుకోవడానికి ఆయన అనుగ్రహించారు. ఆయన ప్రేమ నీ హృదయములో నిలిచి ఉండి దాన్ని అలాగని నువ్వు అనుభవించడానికి ఆయన అనుగ్రహించారు. నూతన స్వభావంగా నిన్ను మార్చడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. నీకు సహాయం చేయడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. దేవుని పోలికగా నిన్ను మార్చడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు శక్తి పొందుకుంటావని ఆయన అనుగ్రహించబడ్డాడు. ఎలా అనుగ్రహించబడ్డాడు? నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కనుకనే పెంతెకొస్తు దినమందు ఎంతమంది రక్షణలోనికి వచ్చారో తెలుసా? ఎంతమంది? 3000 మంది రక్షణలోనికి వచ్చారు. పేతురు చేసిన ఒక్క ప్రసంగము ఎంతమందిని తీసుకొచ్చింది అంటే 3000 మందిని తీసుకొచ్చింది. ఆ రోజు ఎన్నో పండుగ అంటే అది కూడా 3000 పెంతెకొస్తు పండుగ. ఆ 3000 పెంతెకొస్తు పండుగలో ఎంతమంది రక్షణ పొందుకున్నారంటే 3000 మంది రక్షణ పొందుకున్నారు. సంఘము పెంతెకొస్తు దినము నుండి ఆ రోజు రోజుకి ఏమవుతా వస్తా ఉందంటే అభివృద్ధి పొందుతా వస్తా ఉంది. కనుక ఈ రోజు నుంచి మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నన్ను ప్రార్థనా పరుడిగా నన్ను మార్చు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. పరిశుద్ధాత్మ చేత నన్ను బలపరుచు. పరిశుద్ధాత్మ నీవే నాకు సహాయం చేయని చెప్పి ఆయన వైపు చూసి మనం అడిగినప్పుడు ఎందరైతే తను అడుగుతారో నిశ్చయముగా వారికి అందరికి కూడా ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడండి. కనుక మనం అడుగుదాం, నమ్మకంగా అడుగుదాం. ఈ దినాల్లో ఖచ్చితంగా ఆయన మనకి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఏది మోసమో ఏది మంచో మనకు అర్థం కావట్లే. ఎవరు మంచివారో ఎవరు చెడువారు మనకు అర్థం కావట్లే. ఏది అబద్ధమైన బోధో ఏది నిజమైన బోధో మనకు అర్థం కావట్లే. ఎక్కడికి మనం వెళ్ళాలో మనకు అర్థం కావట్లే. ఈ కన్ఫ్యూషన్స్ అంతటినీ కూడా క్లియర్ చేసేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన మనకి ఎంతైనా అవసరము. అందుకే పెంతెకొస్తు దినమందు దేవుడు ఎవరిని అనుగ్రహించారు అంటే పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించారు. ప్రభుని శిష్యులు అడుగుతారు కదా, మీరు వెళ్ళిపోతే మేము ఎలా అయ్యా అని చెప్పి హృదయాల్లో కలవరపడిపోతుంటున్న సమయంలో ఆయన ఒక మాట అంటాడు, నేను వెళ్ళవలసి ఉన్నది, ఆయన రావలసి ఉన్నది. ఆయన వచ్చి మిమ్మల్ని ఎలా నడిపిస్తాడంటే సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి అన్నారు.
ఏదైతే ప్రభువు చెప్పాడో వాటంతటిని కూడా జ్ఞాపకం చేసేవాడు ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నీ జీవితంలో ఎన్నో మాటలు గుర్తు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు గుర్తుకొస్తా ఉంటాయి. మీరు అనుకుంటారు ఆ మాట గుర్తుకొచ్చిందని చెప్పి, దాన్ని గుర్తు చేసేవాడు ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయండి. క్రైస్తులైన మనకు ఖచ్చితంగా ఆయన సహాయం మనకు కావాలి. ప్రభువా మాకు మీరు సహాయం చేయండి నాయన అని చెప్పి బ్రతిమలాడుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయనే మనల్ని ముందుండి నడిపిస్తాడు. దేవుడి వాక్కు దీవించిన కాక.